హే ఫ్రెండ్స్, టీబీఎన్ కథలుకి స్వాగతం. మనం ఈ రోజు చెప్పుకోబోయే కథ పేరు ఉప్పు. అనగనగా ఒక పట్నంలో రాజు ఉండేవాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు ఎంతో అందంగా, తెలివిగా, మంచి మనసుతో ఉండేవారు. రాజు వారిని ఎంతో ప్రేమించేవాడు. ఒకరోజు రాజు ముగ్గురు కుమార్తెలను పిలిచి అడిగాడు, నువ్వు నన్నెంత ప్రేమిస్తావు? మొదటి కూతురు అనింది, నిన్ను నాన్నా, నేను తేనె లాంటిది ప్రేమిస్తా. తేనె మధురం, నువ్వు నా జీవితంలో ఆనందం. రాజు నవ్వి తల ఊపాడు. రెండో కూతురు అనింది, నాన్నా, నిన్ను నేను పువ్వుల్లా ప్రేమిస్తా. పువ్వులు పరిమళిస్తాయి, నువ్వు మా జీవితానికి పరిమళం. రాజు ఆమెను కూడా హార్దంగా ఆలింగనం చేశాడు. మూడో కూతురు, ఎద్దుగిరి అమ్మాయి, కొంచెం జడగా, గట్టిగా మాట్లాడేది. ఆమె తండ్రిని చూసి అంది, నాన్నా, నిన్ను నేను ఉప్పులా ప్రేమిస్తా. ఉప్పా, ఉప్పా అని రాజు ఆశ్చర్యపోయాడు. ఇదేం మాట? ఉప్పు ఎక్కడా? ప్రేమకి అది పోలికా? కోపంతో రాజు ఆ చిన్నారి మూడో కూతురిని రాజప్రాసాదం నుండి పంపించేశాడు. అడవిలో జీవితం. ఆమెకు తోడు ఎవరూ లేరు. కాని ఆమె ధైర్యంగా అడవిలోకి వెళ్లి ఓ పల్లెటూరి బండెలో తలదాచుకుంది. రోజులు గడుస్తూ ఆమె ఓ వంటమనిషిగా ఓ పెద్దమనుషుల ఇంట్లో పని చేయడం ప్రారంభించింది. ఆమె ఎంతో బాగా వంట చేసేది. ఆ ఇంట్లో అందరూ ఆమెను ఎంతో ఇష్టపడేవారు. ఒకరోజు ఆ ఊరిలో ఓ పెద్ద పండుగ. రాజు కూడా ఆ ఊరికి వచ్చాడు. విందు ఏర్పాటైంది. రాజుకు వంటకాలు వడ్డించబడ్డాయి. అన్నీ ఎంతో రుచిగా ఉండేవి. కాని ఒకటే సమస్య, వంటలో ఉప్పే లేదు. రాజు ముక్కు చిటికేసుకుంటూ అబద్ధంగా అన్నాడు, ఇది ఏమిటి? వంటలో ఉప్పు లేనే లేదు. అన్నీ రుచి లేని వంటలు. అప్పుడు అందరూ నవ్వారు. వంట చేసిన అమ్మాయి వచ్చి తలవంచి నిలిచింది. నాన్నా, నువ్వు అప్పుడు నన్ను రాజ్యం నుంచి పంపేశావు. నేనంటే నీకు తేనె, పువ్వులు కావాలనుకున్నావు. కాని నీకు నిజంగా అవసరం ఉన్నది ఉప్పు. రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజమే బిడ్డా, నువ్వు నిజమైన ప్రేమ చూపినవు. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. రాజు తన మూడో కూతురిని మళ్లీ రాజమహలానికి తీసుకెళ్లాడు. ఆమెకు రాజ్యంలో గౌరవం ఇచ్చాడు. ముగ్గురు కూతుళ్లలో ఎద్దుగిరి కూతురే రాజుని నిజంగా ప్రేమించింది. మోరల్, నీతి: ప్రేమను మాటలతో కాక పనులతో చూపాలి. నిజమైన ప్రేమలో తేనె గుళికలు ఉండవు, కాని ఉప్పు లాంటి అవసరం ఉంటుందా? మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు స్నేహితులు.